ఓం శాంతి 1/7/22. మధురమైన పిల్లలు, మీరు మాస్టర్ ప్రేమ సాగరులు కావాలి. ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఒకరితో ఒకరు చాలా ప్రేమగా ఉండాలి. ప్రశ్న: నడుస్తూ నడుస్తూ మాయ ఏ పిల్లల గొంతును పూర్తిగా నొక్కేస్తుంది అని అడుగుతున్నారు బాబా. జవాబు: ఎవరైతే ఏదైనా విషయంలో కొద్దిగానైనా సంశయం పెట్టుకుంటారో, కామము లేదా క్రోధం యొక్క గ్రహచారం కూర్చుంటుందో, మాయ వారి గొంతును నొక్కేస్తుంది. మళ్ళీ వారిపైన ఎటువంటి గ్రహచారం కూర్చుంటుందంటే వారు చదువునే విడిచిపెట్టేస్తారు. ఏదైతే చదివారో మరియు చదివించేవారో అదంతా ఎలా మర్చిపోయారు అన్నది అర్థమే కాదు. బుద్ధి తాళం పూర్తిగా మూసుకుపోతుంది. పాట: నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. ఇది తండ్రి మహిమ మరియు పిల్లలకు తెలుసు. భక్తులైతే అలా పాడుతూనే ఉంటారు. తండ్రి ఎంతటి ప్రేమ సాగరులో పిల్లలేని మీకు తెలుసు. పతితులందరినీ పావనంగా చేస్తారు. పిల్లలందరికీ సుఖధామం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. మనం వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు అర్థం చేసుకున్నారు. అర్థకల్పం మాయా రాజ్యం ఉన్నప్పుడు ఎంత ప్రేమైన తండ్రి ఉండరు. అనంతమైన తండ్రి ప్రేమ సాగరుడు. వారు ప్రేమకు, శాంతికి, సుఖానికి సాగరునిగా ఎలా ఉన్నారు అన్నది ఇప్పుడు మీకు తెలుసు. ప్రాక్టికల్గా పిల్లలేని మీకు అంతా లభిస్తుంది. భక్తి మార్గం వారికి లభించదు. బాబా చెప్తున్నారు, వారు కేవలం పాడుతారు, స్మృతి చేస్తారు. ఇప్పుడు ఆ స్మృతి పూర్తవుతుంది. పిల్లలు షణ్ముఖంలో కూర్చున్నారు. ఇది అనంతమైన తండ్రి మహిమయే అని అర్థం చేసుకుంటారు. తప్పకుండా ఆ తండ్రి ఇంతటి ప్రేమనిచ్చి వెళ్ళారు. సత్యయుగంలో కూడా ప్రతి ఒక్కరూ ఒకరినొకరు చాలా ప్రేమిస్తారు. జంతువులలో కూడా పరస్పరంలో ప్రేమ ఉంటుంది. ఎక్కడైతే అది లేదు. పరస్పరంలో ప్రేమతో ఉండనటువంటి జంతువులేవి అక్కడ ఉండవు. అంటే అక్కడ జంతువులు కూడా చాలా ప్రేమగా ఉంటాయి. పిల్లలైన మీకు కూడా నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ ప్రేమ యొక్క మాస్టర్ సాగర్లుగా అయినట్లయితే మీ ఆ సంస్కారం అవినాశిగా అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఇక్కడ అందరూ ఒకరికొకరు శత్రువులుగా ఉన్నారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. తండ్రి అంటారు, కల్పకృతం వలె అదే విధంగా ఇప్పుడు మిమ్మల్ని చాలా ప్రేమైన వారిగా తయారు చేస్తాను. వీరు కోపం చేస్తున్నారని ఎప్పుడైనా ఎవరి మాటలనైనా వింటే తండ్రి శిక్షణ ఇస్తారు. పిల్లలు కోపం చూపించడం మంచిది కాదు. దీనివలన మీరు కూడా దుఃఖితులుగా అవుతారు. ఇతరులను కూడా దుఃఖితులుగా చేస్తారు.
ఎలా అయితే లౌకిక తండ్రి కూడా పిల్లలకు శిక్షణ ఇస్తారు, వారు హద్దు సుఖాన్ని ఇచ్చేవారు. ఈ తండ్రి అనంతమైన మరియు సదాకాలిక సుఖాన్ని ఇచ్చేవారు. కనుక పిల్లలైన మీరు ఒకరికి ఒకరు దుఃఖాన్ని ఇచ్చుకోకూడదు. అర్థకల్పం చాలా దుఃఖాన్ని ఇచ్చారు. రావణుడు చాలా పాడు చేశాడు. ఎవరిపైనైతే దాడి చేస్తారో వారిని దోచుకుంటారు. ఇప్పుడు మీకు ప్రకాశం లభిస్తుంది. ఈ డ్రామా చక్రం తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు జ్ఞానం యొక్క విస్తారాన్ని అర్థం చేసుకోలేకపోతే 2 పదాలని స్మృతి చేయండి. అనంతమైన తండ్రి ద్వారా మనకు ఈ వారసత్వం లభిస్తుంది. ఎవరు ఎంతగా తండ్రిని స్మృతి చేసి కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉంటారు, అనగా వికారాలపై విజయాన్ని పొందుతారు, అంతగా వారసత్వానికి అధికారులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. వికారాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. శ్రీమతంపై నడుచుకోకపోవటం ఇది కూడా వికారమే. శ్రీమతంపై నడుచుకోవటం వలన మీరు నిర్వికారిగా అవుతారు. నన్నొక్కడనే స్మృతి చేయాలి, ఇతరులెవ్వరినీ స్మృతి చేయకూడదని చెప్తున్నారు బాబా. తండ్రి వీరి ద్వారా చెప్తారు, ఓ పిల్లలు, అందరినీ తీసుకెళ్ళేవాడిని నేను వచ్చాను. ప్రతి ఒక్క ధర్మంలోనూ నంబర్ వారుగా ఉన్నారు. పోప్కు ఎంత గౌరవం ఉంది. ఈ సమయంలోనైతే అందరూ అంధవిశ్వాసంలో ఉన్నారు. మీరు ఒక్క తండ్రికి తప్ప ఇతరులెవ్వరికీ గౌరవం ఇవ్వజాలరు. అన్నీ కృత్రిమమైనవి. ఈ సమయంలో అందరూ పునర్జన్మలు తీసుకుంటూ పతితులుగా అవుతారు. మనుష్య మాతృలు ఎవరైతే ఉన్నారో వారు చివర్లో పూర్తిగా పతితులుగా అవ్వవలసిందే. పతిత పావన అన్న పేరుని అంటారు, కానీ విస్తారంగా అర్థం చేసుకోరు. ఇది పతితుల ప్రపంచం. కనుక వారికి ఏం గౌరవం ఉంటుంది? ఏ విధంగానైతే పోప్ ఉన్నారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ కొనసాగుతూ వచ్చారు, కిందకు దిగుతూ వచ్చారు. వారిని నంబర్ వారీగా చూపిస్తారు. మళ్ళీ కూడా వారు నంబర్ వారీగా తమ పదవిని తీసుకుంటారు. ఈ చక్రం గురించి బాబా చెప్తున్నారు, మీకు ఇప్పుడు మంచి రీతిలో తెలుసు. ఇక్కడ అనంతమైన తండ్రి వద్దకే వస్తారు. వారి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. సాకారుడు లేకుండానైతే వారసత్వం లభించదు అంటున్నారు. తండ్రి అంటారు, దేహదారులను స్మృతి చేయకండి. ఉన్నతోన్నతుడైన ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఎంత పెద్ద ఆజ్ఞ ఉంది. పిల్లలు
నన్నొక్కరినే స్మృతి చేయండి. దేహదారులను స్మృతి చేశారంటే వారి స్మృతి వలన పునర్జన్మను మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. మీ స్మృతి యాత్ర నిలిచిపోతుంది. వికర్మలు వినాశనమవ్వవు, పాపకర్మలు వినాశనమవ్వవు. చాలా నష్టం జరుగుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది, నష్టం కూడా ఉంటుంది. నిరాకారుడైన తండ్రి ఇంద్రజాలికుడు, వ్యాపారస్తుడు అని కూడా అంటారు. మీకు తెలుసు, దివ్య దృష్టి యొక్క తాళం చెవి తండ్రి చేతిలో ఉంది. అచ్చా, ఏదైనా చూశారు, కృష్ణుని సాక్షాత్కారం చేసుకున్నారు. దీనివలన లాభమేముంది? ఏమీ లేదు. ఈ డ్రామా చక్రాన్ని తెలుసుకోవటమైతే చదువు కదా. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, చక్రాన్ని తిప్పుతారు, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు మీరు నా పిల్లలుగా అయ్యారు. ఇప్పుడు మనం ఎవరి పిల్లలుగా అయ్యాం? శివబాబాకి పిల్లలుగా అయ్యాం. మేము మీకు చెందిన వారిగా ఉండేవారమని స్మృతి వస్తుంది కదా. ఆత్మలైన మనం పరంధామంలో నివసించేవారు. అక్కడ చెప్పేటువంటి అవసరం కూడా ఉండదు. డ్రామా దానంతట అదే నడుస్తూ ఉంటుంది. ఏ విధంగానైతే ఒక చేపల ఆట బొమ్మను చూపిస్తారు కదా, అందులో తీగలో చేపలు కూర్చోబడి ఉంటాయి. దానిని తిప్పినప్పుడు నెమ్మదిగా కిందకి దిగుతాయి. అలాగే ఆత్మలందరూ డ్రామా సూత్రంలో బంధించబడి ఉన్నారు. చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు పైకెక్కుతారు, మళ్ళీ దిగటం మొదలు పెడతారు. మీకు తెలుసు, ఇప్పుడు మనది ఎక్కే కళ. జ్ఞాన సాగరుడైన తండ్రి వచ్చి ఉన్నారు. ఎక్కే కళ గురించి, మళ్ళీ దిగే కళ గురించి మీరు తెలుసుకున్నారు. ఎంత సహజమైనది. దిగే కళ ఎంత సమయం తీసుకుంటుంది, మళ్ళీ ఎక్కే కళ ఎలా జరుగుతుంది మీకు తెలుసు. తండ్రి వచ్చి మార్చేస్తారు. మొట్టమొదట ఆది సనాతన దేవి దేవతా ధర్మం, తర్వాత ఇతర ధర్మాలు వస్తూ ఉంటాయి. పిల్లలైన మీరు తెలుసుకున్నారు, మనది ఎక్కే కళ, దిగే కళ పూర్తయింది. తమో ప్రధాన ప్రపంచంలో చాలా దుఃఖం ఉందంటున్నారు బాబా. ఈ తుఫాన్లు మొదలైనవైతే ఏమీ కావు. తుఫాన్లు ఎటువంటివి వస్తాయంటే పెద్ద పెద్ద మహల్స్ పడిపోతాయని చెప్తున్నారు బాబా. ఇప్పుడు వచ్చే తుఫాన్లు ఏమీ కావు. ఎటువంటి తుఫాన్లు వస్తాయంటే పెద్ద పెద్ద మహల్స్ పడిపోతాయి. చాలా దుఃఖం యొక్క సమయం రానున్నది. ఇది వినాశన సమయం. అయ్యో అయ్యో అని ఆర్తనాదాలు చేస్తారు. అందరి నోటి నుండి అయ్యో రామా అనే వెలువడుతుంది. భగవంతుడినే స్మృతి చేస్తారు. ఉరికంబం ఎక్కించేటప్పుడు కూడా ఫాదర్లు మొదలైన వారు గాడ్ ఫాదర్ను, అంటే భగవంతుడైన తండ్రిని స్మృతి చేయండి అని అంటారు. కానీ వారి గురించి తెలియదు. తమ ఆత్మను గురించి కూడా యథార్థ రీతిలో అర్థం చేసుకోరు. ఆత్మని నేను ఎవరిని, ఏ పాత్రను అభినయిస్తాను ఏమీ తెలియదు.
ఆత్మ ఎంత చిన్నది. ఆత్మ నక్షత్రం వలె చిన్నదిగా ఉంటుందని అంటారు. ఆత్మ యొక్క సాక్షాత్కారం చాలామందికి జరుగుతుంది. చాలా చిన్న లైట్ లాగా ఉంటుంది. అది బిందువు వలె తెల్లని లైట్. దానిని దివ్య దృష్టి లేకుండా ఎవ్వరూ చూడలేరు. ఒకవేళ చూసినా కూడా అర్థం కాదు. జ్ఞానం లేకుండా ఏమీ అర్థం కాదు. సాక్షాత్కారాలు అయితే చాలా జరుగుతాయి. ఇది పెద్ద విషయం ఏమీ కాదంటున్నారు బాబా. ఇక్కడైతే బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. బాబా యథార్థ రీతిలోనే అర్థం చేయిస్తారు. మన ఆత్మలో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది అన్న విషయం ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు అంటున్నారు బాబా. ఎవరైతే బ్రాహ్మణ పిల్లలుగా అవుతారో వారికే తండ్రి అర్థం చేయిస్తారు. మరియు వారికే 84 జన్మలు ఉంటాయి. ఇతరులెవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. ఇది 84 జన్మల చక్రమని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. మొదటి మహిమ బ్రాహ్మణులకే ఉంటుంది. ముఖ వంశావళి బ్రాహ్మణులు కదా, ఇది ఇంకెవరికి తెలీదు. బ్రహ్మ కుమారి కుమారులు అన్నది సాధారణ విషయం అయిపోయింది. ఈ సంస్థ ఏమిటి, ఈ పేరు ఎందుకు వచ్చింది, ఇది ఎవరు అర్థం చేసుకోరు. ప్రజాపిత బ్రహ్మ పేరు పెట్టడం వల్ల ఎందుకు అన్న ప్రశ్నే తొలగిపోతుంది. శివ బాబాకు పిల్లలం, అందరూ పరస్పరంలో సోదరులము అని మీరు చెప్పగలరు. మళ్ళీ ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు, సోదరి సోదరులు. ఇది అర్థం చేసుకుంటే మళ్ళీ ప్రశ్నలు ఉత్పన్నమవ్వవు. కొత్త ప్రపంచం స్థాపన అవుతుందని అర్థం చేసుకుంటారు. తప్పకుండా బ్రహ్మ ద్వారా మీరు పతితం నుండి పావనంగా అవుతున్నారు. ఈ రక్షాబంధనం మొదలైనవి ఏవైతే జరుపుకుంటారో ఇది పాత ఆచారంగా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు మీరు అర్థాన్ని అర్థం చేసుకున్నారు. స్మృతి చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి జ్ఞానము మీకు ఈ సమయంలో లభిస్తుంది. సత్యుగంలో శ్రీరామ్ నవమిని ఏమైనా జరుపుకుంటారా? అక్కడ జరుపుకునే విషయం ఉండదు. అక్కడైతే జ్ఞానమే ఉండదు. మనది దిగే కళ అని కూడా వారికి తెలియదు. సుఖంలో జన్మలు తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నదే యోగ బలంతో కూడిన జన్మ. వికారాల పేరే ఉండదు. ఎందుకంటే రావణ రాజ్యమే ఉండదు. అక్కడ సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు. మొదట సాక్షాత్కారం జరుగుతుంది. లేదంటే ఒక పాత శరీరాన్ని విడిచి మరొక కొత్త దాన్ని తీసుకుంటారు అని ఎలా రుజువవుతుంది? ఇక్కడ నుండి ముందు మీరు శాంతిధామానికి వెళ్తారు. అది మన ఇల్లు అని పిల్లలు అర్థం చేసుకున్నారు. దానినే శాంతిధామం అని అంటారు. తండ్రి నుండి విడిపోయారు, అందుకే స్మృతి చేస్తారు. సుఖంలోనైతే తండ్రి కూడా గుర్తురారు. సత్యయుగంలో అయితే శివబాబా మనకి గుర్తుకురారు. అది ఉన్నదే సుఖం యొక్క ప్రపంచం. బాబా తమ ధామంలో ఉంటారు.
ఎలాగైతే వానప్రస్థంలోకి వెళ్తారో అలా ఉంటారు. ప్రపంచంలోనైతే వృద్ధులుగా అయినప్పుడు వానప్రస్థం స్వీకరిస్తారు. కానీ పరంపిత పరమాత్మను వృద్ధుడు అని ఏమైనా అంటారా? వృద్ధాప్యం లేక యవ్వనం శరీరానికి ఉంటుంది, ఆత్మ అయితే అలాగే ఉంటుంది. ఆత్మపై మాయ యొక్క నీడ పడుతుంది. మీరు అంతా తెలుసుకున్నారు. ఇంతకుముందు మీకు తెలీదు. రచయిత రచనల యొక్క రహస్యాన్ని తండ్రి వచ్చి మీకు అర్థం చేయించారు. పిల్లలైన మీరు తండ్రి ఎదురుగా కూర్చున్నారు. వారికి చాలా మహిమ ఉంది. ప్రెసిడెంట్గానే ఉంటారు, ప్రైమ్ మినిస్టర్గానే ఉంటారు. అందరికీ తమ తమ పాత్ర లభించి ఉంది. తండ్రి ఉన్నతోన్నతమైన వారు అని అంటూ ఉంటారు. కావున తప్పకుండా మనకు ఉన్నతోన్నతమైన వారసత్వం లభించాలి కదా. ఇది ఎంతగా అర్థం చేసుకునే విషయం. తండ్రి ఎలాగైతే అర్థం చేయిస్తారో పిల్లలు కూడా అర్థం చేయించాలి. మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారసత్వం కూడా తండ్రి నుండే లభిస్తుంది. మీది ప్రవృత్తి మార్గం కావున బుద్ధిలో చక్రం తిరుగుతూ ఉండాలి. సేవ తప్పకుండా చేయాలి. రోజుకు చాలా సహజమవుతూ ఉంటుంది. అప్పుడే ప్రజలు వృద్ధి చెందుతారు కదా. సహజంగా లభించటంతో సహజంగా నిశ్చయం ఏర్పడుతుంది. కొత్త వారు బాగా సంతోషంతో ఉప్పొంగుతూ ఉంటారు. నిశ్చయం పూర్తిగా కూర్చుంటుంది. నంబర్వార్ పురుషార్థ అనుసారంగా అందరి పాత్ర నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ సత్యమైన సంపాదన చేసుకునే పురుషార్థం చేస్తున్నారు. సత్యమైన సంపాదన మరియు అసత్యమైన సంపాదనలో తేడా అయితే ఉంటుంది కదా. సత్యమైన రత్నాలు దూరం నుండే మెరుస్తాయి. ఈ రోజుల్లో మనుషులకు ధనాన్ని దాచుకోవటం అంటే ఎంత కష్టం. ఎక్కడ దాచిపెట్టాలి, ఎక్కడ ఉంచాలి, ధనం అలా పడి ఉంటుంది. సమయం ఎటువంటిది వస్తుందంటే ఏమీ చేయలేకపోతారు. పిల్లలేని మీకు కూడా నంబర్ వారుగా బుద్ధి తాళం తెరుచుకుంటూ ఉంటుంది. ఎక్కడైనా గ్రహచారం కూర్చున్నట్లయితే ఏదో ఒక సంశయం వస్తుంది. చదువునే విడిచిపెట్టేస్తారు. అసలు అర్థమే కాదు. మేమైతే చదివేవారు, చదివించేవారు. కానీ ఇప్పుడు ఏమైంది? కొద్దిగా సంశయం రావటంతో గొంతు ఎండిపోతుంది. బాబా మీద సంశయం వచ్చింది, వికారాల్లోకి వెళ్ళారు అంటే పూర్తిగా పడిపోతారు అంటున్నారు బాబా. కామం మరియు క్రోధం అన్నిటికన్నా పెద్ద శత్రువులు. మోహం కూడా తక్కువేమీ కాదు. సన్యాసులకు తమ జీవితం యొక్క స్మృతి ఉండదని కాదు, అంతా గుర్తుంటుంది. జ్ఞాని ఆత్మలైన పిల్లలు సూచనలతోనే అర్థం చేసుకుంటారు. భోగ్ ఎలా పెడతారు, ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది బాబా చెప్తున్నారు. క్షణక్షణం ఇప్పుడు క్షణక్షణం అంతా అర్థమవుతుంది అని చెప్తున్నారనమాట బాబా. భోగ్ ఎవరు చేస్తారో అంతా కూడా ఇప్పుడు క్షణక్షణం తెలుస్తుంది అని.
భోగ్ ఎలా పెడతారు, ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది, క్షణక్షణం డ్రామా నడుస్తూ ఉంటుంది. డ్రామాలో పాత్ర క్షణక్షణం తెరుచుకుంటూ ఉంటుంది. ముఖ్యమైనది తండ్రి స్మృతి. దీని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. తండ్రి స్మృతిలో ఎంతగా నిమగ్నం అవుతారో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. మీదంతా పైన నిశ్చితమై ఉంది. సత్యమైన వారి ముందు ఏ విషయము దాగదట. తప్పుడు వికర్మలు చేస్తూ తండ్రి దగ్గర దాచిపెడుతూ ఉంటారు. బాబా చెప్తున్నారు, చూడండి, తండ్రి స్మృతిలో ఎంత ఉంటారో అంత వికర్మలు వినాశనం అవుతాయి. లేదంటే తండ్రి ధర్మరాజు రూపంలో సాక్షాత్కారాలు చేయిస్తారు. ఇప్పటికీ చాలామంది ఎలా ఉన్నారంటే నడుస్తూ నడుస్తూ అనేక పొరపాట్లు చేస్తూ ఉంటారు, చెప్పరు. పేరైతే చాలా మంచిగా ఉంది, కానీ తండ్రికి తెలుసు ఎంత తక్కువ పదవి వస్తుంది, ఎంతగా గ్రహచారం కూర్చుంటుంది. తప్పుడు వికర్మలు చేస్తూ తండ్రి దగ్గర దాచిపెడుతూ ఉంటారు. అంతర్యామి అయితే వారు కదా, మేము దాచిపెట్టిన వికర్మలు చేసినట్లయితే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది అని అర్థం చేసుకోవాలి. బ్రాహ్మణులైన మనం సంభాళించేందుకు నిమిత్తులుగాయం. మనలోనే ఈ అలవాటు ఉందంటే అది సరైనది కాదు. స్కూల్లో టీచర్ దగ్గర రిపోర్ట్ ఉంటుంది. అప్పుడు ప్రిన్సిపాల్ పెద్ద సభ మధ్యలో వారిని బయటకు పంపించేస్తారు. కావున చాలా భయం ఉంచుకోవాలి. మీరు ఒక శివ బాబాని స్మృతి చేయాలి. బాబా అంటారు, నన్ను ఒక్కడినే స్మృతి చేయండి. మీరైతే తండ్రి వద్దకు వెళ్ళాలి, వారినే స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. ఇంకెవరినైనా గుర్తు చేసినట్లయితే మీ ఆత్మిక యాత్ర ఆగిపోతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మాయ యొక్క గ్రహచారం నుండి రక్షించుకునేందుకు సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి. ఏదైనా పొరపాటు చేసి దాచిపెట్టకూడదు. తప్పుడు కర్మల నుండి రక్షించుకుంటూ ఉండాలి అంటున్నారు బాబా. సెకండ్ పాయింట్, శ్రీమతంపై నడవకపోవటం కూడా వికారమే. అందుకే ఎప్పుడు శ్రీమతాన్ని ఉల్లంఘించకూడదు. సంపూర్ణ నిర్వికారిగా అవ్వాలి. వరదానము, తమ ముఖము మరియు నడవడిక ద్వారా సత్యత యొక్క సభ్యతను అనుభవం చేయించే మహాన్ ఆత్మభవ. ఎవరిలోనైతే సత్యత శక్తి ఉంటుందో వారు మహాన్ ఆత్మలు. కానీ సత్యతతో పాటు సభ్యత కూడా తప్పకుండా ఉండాలి. ఇటువంటి సత్యత యొక్క సభ్యత కల మహాన్ ఆత్మల యొక్క మాట్లాడడం, చూడటం, నడవటం, తినటం, తాగటం, లేవటం, కూర్చోవటం, ప్రతి కర్మలో సభ్యత స్వతహాగా కనిపిస్తుంది. ఒకవేళ సభ్యత లేకపోతే సత్యత లేదు. సత్యత ఎప్పుడు రుజువు చేయటం ద్వారా రుజువు కాదు, దానికైతే రుజువు అయ్యేటువంటి సిద్ధి ప్రాప్తించి ఉంది. సత్యత యొక్క సూర్యుడిని ఎవ్వరూ దాచిపెట్టలేరు. స్లోగన్, నమ్రతను తమ కవచంగా చేసుకున్నట్లయితే సదా సురక్షితంగా ఉంటారు. ఈరోజు స్వమానము, నేను మహాన్ ఆత్మను. అచ్చా, ఓం శాంతి.